శివసత్తుల పూనకాలు జోగినీలు ఈరోజు మొదటి రోజే బోనం సమర్పించడానికి అందరూ కూడా తరలివస్తున్నారు. డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాల మధ్య జోగినీలు శివసత్తులే కాకుండా ప్రజలందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి కదిలి వస్తున్నారు. పొద్దున్న నుంచి చూస్తే జనాలు ఎక్కువ మంది వస్తున్నారని చెప్పుకోవచ్చు. మొదటి రోజు అయినప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి జనాలు భారీగా తరలి వస్తున్నారు. మనం చూసినట్లయితే సాంస్కృతిక నృత్యాలు కానీ డప్పు చప్పుళ్ళు కానీ పోతురాజుల విన్యాసాలు కానీ ప్రజలందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. మనం చూస్తున్నాం ఎక్కడా కూడా జనాల తాకిడి అనైతే ఆగట్లేదు. బోనాలు సమర్పించడానికి ఈరోజు మొదటి రోజు అయినప్పటికీ కూడా బోనం సమర్పించడానికి ప్రజలందరూ వస్తూనే ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనాల పండుగని ఆషాఢ మాసంలో బోనాల పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కలిగేలాగా చూస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తుతో సీసీ కెమెరా పర్యవేక్షణతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. అయితే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ అంటే ఆషాఢ మాస బోనాల కోసం దాదాపు 20 కోట్లు నిధులు విడుదల చేసింది. ఎప్పుడైనా కూడా బోనాల పండుగ అంటే ఆషాఢ మాసంలోని బోనాల పండుగ గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తర్వాతే రాష్ట్రం అంతటా కూడా బోనాల పండుగ అనేది ప్రజలందరూ జరుపుకుంటూ ఉంటారు. దాదాపు 2700 పైగా గ్రామాల్లో బోనాల పండుగ అంటే ఒక్కొక్కరు అంటే గ్రామ దేవతలకి బోనాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. సో మనం చూస్తూ ఉన్నట్లయితే భక్తులు ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. అయితే ఆషాఢ మాసంలో జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తర్వాత మొదలయ్యే ఆషాఢ మాస బోనాల పండుగ మళ్ళీ చివరి బోనం కూడా గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతే బోనాల పండుగ అనేది ముగుస్తుంది. ఇక బోనాల ప్రత్యేకత గురించి మన అందరికీ తెలిసిందే. గతంలో అంటే పూర్వంలో 18వ శతాబ్దంలో మనం చూస్తే కలరా వ్యాధితో ప్లేగు వ్యాధితో ప్రజలంతా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో అటువంటి సమయంలో ప్రజలందరూ కూడా అమ్మవారికి మొక్కుకొని ఆపద నుంచి బయటపడితే అమ్మవారికి బోనం సమర్పిస్తామని మొక్కుకోవడము, మొక్కుకున్నట్టుగానే ఆపద నుంచి బయటపడడం, అనారోగ్యం నుంచి బయటపడడం, ఆ తర్వాత నుంచి బోనాల పండుగ అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. అయితే ఇంకా బోనానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఆడపడుచు బోనం ఎత్తుతుంది. అంటే ఇంటి ఆడపడుచు బోనం ఎత్తుతుంది. కాబట్టి అంటే మనం చూస్తూనే ఉంటాము మన సాంప్రదాయాల ప్రకారం పండుగ అంటే అమ్మగారింటికి వెళ్ళడము, పండుగ చేసుకోవడం చూస్తూ ఉంటాము. అలానే ఆషాఢ మాసంలో ఆడపడుచు ఇంటికి వచ్చి అమ్మ ఇంటి తరపున ఆడపడుచు బోనం ఎత్తుతుంది. అయితే బోనాల పండుగ షెడ్యూల్ మనం చూసినట్లయితే ఈ రోజు 26 గురువారం రోజున మొదటి పూజ జరుగుతుంది. అంటే మొత్తం 9 పూజలని మనం చెప్పుకున్నట్టే. జూన్ 29న రెండో పూజ, జూలై 3న మూడో పూజ, జూలై 6న 4వ పూజ, 10న 5వ పూజ, 13న 6వ పూజ, 17న 7వ పూజ, 20న 8వ పూజ, జూలై 24న జరిగే 9వ పూజతో ఆషాఢ మాసం బోనాల పండుగ మన గోల్కొండలోనే ముగుస్తుంది. అయితే ఈ నెల రోజుల్లోనే మనము రంగం భవిష్యవాణి కూడా వింటూ ఉంటాం, రాష్ట్ర భవిష్యవాణి కూడా మనం వింటూ ఉంటాము. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అందరూ కూడా రంగం భవిష్యవాణి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే మనం అన్ని పండుగలు ఎలా జరుపుకుంటామో ఇప్పుడు కూడా బోనాల పండుగను కూడా ఇంట్లో చుట్టాలందరూ వచ్చి ఆడపడుచులు ఇంటికి వచ్చి అంత అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేవాదాయ శాఖ మంత్రి అంటే కొండా సురేఖ గారు, అలాగే స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మన పట్టు వస్త్రాలు అనేవి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనందరికీ సుపరిచితమైన జోగిని శ్యామల గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. హలో అండి, నమస్తే. బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు, అలాగే బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మొట్టమొదటిగా జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం ఎత్తారు కాబట్టి మొదటి బోనం తొలి బోనం తీసుకురావడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి ఆరంభమైంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ నెల ఆరంభం మాత్రమే, ఇంకా నెల రోజులు అంబరాన్ని అంటే సంబరాలు. ప్రతి ఒక్క యువత తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఆడుతారు, పాడుతారు. అయితే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి?
యాక్చువల్లీ గతంలో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ ఈసారి సరిదిద్దుకొని వాళ్ళు పెద్ద మనసుతో శివశక్తులకు ప్రత్యేకమైన మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక 4-5 మీటింగ్లు పెట్టారు. దానికి మమ్మల్ని స్వాగతించారు. అంటే అది నార్మల్ మీటింగ్స్ కాకుండా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజారామయ్య గారు, కమిషనర్ గారు, అంటే ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు అండ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అని తెలిసింది మాకు. ఏమనంటే ఈసారి ఆడపడుచులను గౌరవించుకోవాలి, బోనాల పండుగని చాలా బాగా చెయ్యాలి అని వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. కాబట్టి ఈ సంబరాలు అయితే బాగున్నాయి, ఏర్పాట్లు కూడా బాగున్నాయి. కానీ టూ ఎర్లీ చెప్పడానికి, ఈ విషయం మళ్ళీ 1 మంత్ తర్వాత కంప్లీట్ అయినాక తప్పకుండా చెప్తాను నేను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. బోనాల పండుగ అవతార మంది బిడ 10,000 ఆనంద మంది బిడ 10,000 నేను బయల పుట్టిందా అని బిడ 10,000 బలకం పెట్టిన అవతార మంది సకల సంతోషం మంది బిడ 10,000 ఈడికైనా బిడ 10,000 ఆనందం అంటున్నది లేక 10,000 అవతార మంది కనుక బిడ 10,000 నాగుల కొండ కోడ దద్దరిల్లింది అవతార మంది కనుక బిడ 10,000 సకల సంతోషం అన్న బిడ 10,000 ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు? కైనా బిడ్డ 10,000 అవతార మంది కనుక బిడ ఏళ్ళు గడుస్తూనే అవతార మంది కనుక బిడ 10,000 ఏళ్ళు గడుస్తూనే అవతార మంది కనుక బిడ ఎదురుకోల అవతార మంది సుఖ బోనాల అవతార మంది సకని సారగద చెల్లే 10,000 మరి ఈడికైనా బిడ్డ 10,000 ఆనందం అంటున్నలేగా 10,000 సో ఇందాక మనకి జోగిని శ్యామల గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వ సౌకర్యాలన్నీ కూడా బాగున్నాయి. అంటే గతంతో పోలిస్తే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది. అన్ని సౌకర్యాలు కూడా జోగినీలకు కానీ శివసత్తులకు కానీ, అంతేకాకుండా ప్రజలందరికీ కూడా బోనం ఎత్తుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యాలు అనేవి కల్పిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా బాగున్నాయని చెప్తున్నారు.